మనం మనలోంచి ఏం పోవాలి? మొదటిగా భయం పోవాలి. పరిస్థితికి భయపడకుండా దేవుని చెంతకు చేరడమే. ఇదేమంటారు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. ఎందుకు తెలుసా అంటే ఆయన నాకు మంచి కాపరి. నువ్వు నేనెవరం? గొర్రెలం. చెప్పండి, గొర్రెలం. మన మంచి కాపరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు మనం చెప్తా ఉండాలి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఎందుకంటే శాంతికరమైన ఎటువంటి పరిస్థితి అయినా సరే దాన్ని ఏం చేస్తారంట? పచ్చని భూమిగా మారుస్తారు. ఎటువంటి గలిబిలిని ఏం చేస్తారు? శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపిస్తాడంట. నీకు ముందుగా నడిచి ఏ సమయంలో నీకు ఏమి కావాలో ఆయన దయచేవాడు. హల్లెలూయా. మంచి కాపరికి అన్నీ తెలుసు. నీ పక్షంగా ఎప్పుడు నువ్వు చూడాలా? నా ముందు ఉండి నడిపించేవారు ఎవరు? మంచి కాపరి. ఆయన దేవాది దేవుడు, ఉన్నవాడు అనువాడై ఉన్న దేవుడు, జీవం కలిగిన దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్. ఏం చేయాలా? నన్ను నడిపిస్తున్నాడు. అలాంటి వారు దేవునిలో నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని నమ్మిన వారు ఎక్కడ కానీ పాపం జోలికి వెళ్ళారు.